ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 10వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి. యేసయ్య నాన్న, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి దేవా యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మేకుని కంచె కావాలండును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, లేఖనాలలో మెస్సియా రాక గురించి మెన్షన్ చేసి ఉన్నప్పటికీ కూడా ఆ లేఖనాలని పరిశుద్ధాత్మ సహాయంతో చదవకపోవడం వలన సాక్షాత్ దేవుడే వారి ముందున్నప్పటికీ కూడా వారు గుర్తించలేకుండా ఉన్నారు కదండి. దేవదూషణ చేస్తున్నాడనే నిందని వారు సాక్షాత్ దేవుని మీదే మోపుతున్నారు కదండి. ప్రధాన యాజకులు, ప్రజల యొక్క పెద్దలు ఎన్ని అబద్ధ సాక్ష్యాలని యేసే మీద మోపినప్పటికీ కూడా యేసే వారికి తిరిగి సమాధానం చెప్పలేదంట కదండి. కానీ అన్యుడైన అధిపతి యేసేని ఒక ప్రశ్న అడగగానే యేసే దానికి సమాధానం చెప్తున్నారు కదండి. యేసే ఏమని మాట్లాడుతున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి, నీవు అన్నట్టే అనెను. ప్రధాన యాజకులను, పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను కదండి. సాధారణంగా మనం చేసిన తప్పుని ఎవరైనా ఎత్తి చూపిస్తేనే మనం ఆ తప్పుని ఒప్పుకోకుండా ఎంతో నొచ్చుకుంటాం కదండి. కానీ మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉన్నవారు అనేక మంది యేసే మీద అనేక అబద్ధ సాక్ష్యాలను పలుకుతున్నప్పటికీ కూడా యేసే తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదంట కదండి. యేసే ప్రవర్తనను చూసిన అధిపతి ఎంతో ఆశ్చర్యపడ్డాడంట కదండి. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.